వీళ్ళన్నీ కూడా కేసీఆర్ వైపు చూపిస్తున్న క్రమంలో ఇన్ కెమెరాకు ఒప్పుకోవడం అంటేనే ఇన్ కెమెరాకు నేను చెప్తా అనడమే సగం ఏమంటాము ఒప్పుకోలన్నట్టు. అది నేను చేసిన గిల్టీనెస్ ఫీలింగ్. బాజాప్తా తప్పు చేయనోడు బాజాప్తా ఉంటాడు. ఏమి ఆయన పెద్ద కేటీఆర్ ఏదో చెప్పే కదా, ఆయన మొత్తం ఆయనే పాఠాలు చెప్పొచ్చి ఉంటాడు మా అయ్య ఏది కమిషన్ చైర్మన్ కు. ఇలాంటి ఒక పనికి మాలిన స్టేట్మెంట్స్ ఇవ్వడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, లోపలికి పోయేమో పిరికిపిత్తులు లెక్క ఉండడం. కమిషన్ ఏం చేస్తుంది నువ్వు తప్పు చేయకపోతే? కమిషన్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ కమిషన్ కదా, అది రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ ఒక లీగల్ ఎంటిటీ ఉన్న ఒక జ్యుడిషియరీ కమిషన్. దాని ముందు నిజాలు చెప్పడానికి ఏం సమస్య? హెల్త్ బాగలేదని అంటారు. హెల్త్ బాగలేకపోతే 11వ తారీఖు కాకపోతే ఇంకో తారీఖు నాడు ఎంచుకోవాలి. 5వ తారీఖు నాడు నేను రాలేను 11 కనంటే ఒప్పుకోలేదా? కాబట్టి అలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కొంచెం సిగ్గు లజ్జ తెచ్చుకోమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడు. దోచుకున్న దొంగలు ఇంకా మాట్లాడే నైతిక హక్కు ఉందా? కాళేశ్వరం ఎందుకు కుంగిపోయింది చెప్పురా నాయన అంటే ఒక్కటి చెప్పాడు. 3 పిల్లర్లే కూలిపోయిన 3 పిల్లర్లు కూలిపోతే ఎందుకు రిపేర్ చేయలేదు? 2022 నుంచి నీళ్ళు ఎందుకు బంద్ చేసిండ్రు? నీళ్లు బంద్ చేయడమే కాకుండా మీరు 3 నెలలనే రిపేర్ చేసుకొని మళ్ళీ మరి తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తేవచ్చు కదా. కాళేశ్వరం ఏదో కుంగిపాటు అనేది ఏదో 3 పిల్లర్లను చిన్నది చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది నింపితే కింద జరిగే నష్టానికి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహిస్తుందంటే నింపుదాం ఇప్పటికి కూడా. కాబట్టి వాళ్ళకి ఏ బాధ్యత లేదు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసి వంచి ఒక రకంగా చెప్పాలంటే 2004లో కూడా కాంగ్రెస్ పార్టీ కనికరించి వాళ్ళను దీంట్లో జాయిన్ చేసుకున్నది. పొత్తులో మంత్రులను చేసింది అదే హరీష్ రావును. అదే 2014 లోపు మేము విలీనం అవుతామని చెప్తే విలీనం పక్కన పెట్టి ఇలా మా పార్టీనే లేకుండా చేయాలని చేసిన మీరు ద్రోహులు, కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహులు. ఆ కనీసం ఏమంటాము ఆ కృతజ్ఞత కూడా లేని ద్రోహులు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ లేకపోతే పుట్టగతులు ఎక్కడ ఉన్నాయి నీకు, మీ అయ్యకు, మీ కుటుంబానికి? ఏం చేసిరు మీరంతా? తెలంగాణను దోచుకో సారా పేరు మీద ఒకరు పోయి అక్కడ ఢిల్లీలో దొంగతనం చేస్తే, కాళేశ్వరం పేరు మీద మీ బావ, నువ్వేమో ఈ ఫార్ములా రేసు కేసులో మీ అయ్యనేమో మొత్తం ప్రతి దోపిడి వెనుక మీ అయ్యనే కారణం ఉన్నాడు. మీరు తప్పితే మిగతా వాళ్ళ మీద విచారణలు ఎందుకుంటలేవు? దయాకర్ గారు, ఒక పక్కేమో బహిరంగ విచారణకు ఒప్పుకోలేదు, బయట చూస్తేనేమో కేటీఆర్ రకరకాల ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. అటు రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏమీ పీకలేరంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఆయనేమో లోపల బహిరంగ విచారణకు ఒప్పుకోలేదు. ఆయన బయట మొత్తం బల ప్రదర్శన చేశారు. కాదు, కేటీఆర్ వీకమన్. ఇంకా సిగ్గు రాదా? ఇంకా బండకేసి కొట్టినా కూడా సిగ్గు లజ్జ లేకపోయే. ఇంకా ఈ బలుపు, ఈ అహంభావ పూరిత మాటలు దేనికి? ఇలా మన పరువు మనం తీసుకోవడానికి తప్పితే ఇప్పుడు ఆ సన్నాసి చేయబట్టి మేమంతా మాట్లాడాల్సి వస్తుంది. కేటీఆర్ కంటే బూతుగాడు ఎవడన్నా ఉండా ఇంకా ఇంతకంటే ఎక్కువ? మళ్ళీ వాళ్ళు మాట్లాడుతుంటారు మేము శుద్ధపూస లెక్క అని మాట్లాడుతుంటారు. హరీష్ రావు ఆయన కలిసి మీరు ముఖ్యమంత్రికి ఇచ్చే గౌరవం మీరు ఇదేనా? మరి మిమ్మల్ని కూడా అంటారు గట్టిన, నువ్వేం బీక్తావు? మరి కేటీఆర్ బీకేదే ఉంది అసలు. నేను ఒక మాట అంటా, దొంగతనం చేసిన దొంగలకే మీకు అంత అహం ఉంటే ఇలా ప్రభుత్వంలో ఉండి ప్రజల ఆస్తులకు మేము రక్షణగా ఉండాల్సిన పరిస్థితుల్లో ప్రజల సొమ్మును దోచుకోవడమే కాకుండా ఇంకొకరు దోచుకునేటట్టుగా చేసి తెలంగాణను దొంగల దొడ్డిగా మార్చిన దొంగలకు మీకు మర్యాద ఎట్లుంటుంది, గౌరవం ఎట్లుంటుంది? ఇంతకంటే ఎక్కువ ఆశించడం ఇదేనా నీ కేసీఆర్ నేర్పిన సంస్కృతి? ఇదేనా నీ కేసీఆర్ లాంటి మహానాయకుడు ఇట్లా అట్లా అని చెప్తున్నావు కదా? అలాంటి పరిస్థితి ఈరోజు వచ్చిందంటేనే మీ దివాళకు ఇంకా మిమ్మల్ని ఎవరో నమ్ముతారనే ఆలోచనతో మీ చెల్లె చెప్పిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేని దరిద్రులు మీరు. ఇంకా అంతకంటే మళ్ళీ ఇలా కలిసి వచ్చినట్టుంది మరి వాళ్ళు మళ్ళీ పంచాయతీలను నేడిపోయినావు. కాబట్టి అలా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా అనుద్ది, అది తెలంగాణ మారిపోయింది ఎప్పుడో. కాబట్టి ఎవరు నమ్మలేని స్థితిలో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న కేటీఆర్కి ఎవరు స్పందించరు. తిక్కలు కూడా అయిపోయినరు ఆయన అని చెప్పి. కాబట్టి కనీసం 2 సార్లు మంత్రిగా చేసినోడు, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అట్లా మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి మాట్లాడితే మళ్ళీ నేల తట్టేసుకొని పడతారు. మళ్ళీ గిట్లా మాట్లాడతారా ముఖ్యమంత్రి అంటాడు. మరి ముఖ్యమంత్రి మీరనే స్థితి ఎట్లా ఉన్నది? ఇట్లాంటి ఒక అహంభావపూరిత వాతావరణం వల్లనే మిమ్మల్ని ప్రజలు తిప్పికొట్టిన మాట వాస్తవం. ఇంకా ఏదో మేము సస్టైన్ అవుతాం, మేము బతుకుతాం అనే ఉద్దేశంతో ఏదో తప్పు. నేనేమంటున్నట్టే, తప్పు చేసి దబాయించుడు ఏంద్రా నాయన మీరు? తప్పు చేయనోనికి ఏమైనా గౌరవం ఉంటుంది, తప్పు చేయనోనికి ఒక విలువ ఉంటుంది. కానీ
ఇన్ని రకాలుగా తెలంగాణను దోచుకున్న దొంగలకు ఇంకా బయటకు వచ్చి మాట్లాడి చేసే పరిస్థితి ఎక్కడిది? ఇలా మళ్ళీ బీజేపీలతో కలిపి మాట్లాడుతుండే ఆయన. బీజేపీల కోసం మీ మొత్తం ఎంపీలన్నీ ఓడిపోయి ఉంటుంది. మీ చెల్లె చేసిన తప్పుకో, మీరు చేసిన తప్పులకో మేము పోయి అక్కడ ఈడీల ముందు, సిబిఐల ముందు ఏడ ఉండాలని. కుటుంబమే జైలు పక్షులు అయ్యే పరిస్థితి వచ్చింది మీది. ప్రజల్ని ప్రేమించి పాలించండి రా నాయన అంటే ప్రజల్ని దోచుకోవడం మొదలు పెడుతుంది. ఇలా తెలంగాణ ఉద్యమం పేరు మీద మేము ఉద్యమం చేసినాం, మేము ఉద్యమం, ఇక మీకు వీళ్ళే చేసిరు ఉద్యమం, మేము ఎవరం చేయలే. ఇక తెలంగాణ ఉద్యమకాలను ఏం చేసినావు నువ్వు? కోదండరామ్ తీసుకుపోయి జైల్లో పెట్టినావు, ఆ రోజు నీకు సిగ్గనిపించలే? మందకృష్ణని తీసుకుపోయి జైల్లో పెట్టినావు, ఆ రోజు నీకు సిగ్గనిపించలే? డ్రోన్లు ఎగిరేసిండని చెప్పి ఒక ఎంపీని, రేవంత్ రెడ్డి గారిని, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టినావు. ఇలా మాలాంటి వాళ్ళం మేము మురళీ ముదిరాజ్ ఆత్మహత్య చేసుకుంటే పరామర్శకు పోతే మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టినావు. నీలాగా మేమేం జైల్లో పెడతలేమే. చేసిన తప్పులకు ఏందో వివరణ చెప్పమంటే కూడా మీరు సిగ్గుపడుతుండ్రు, మీరు ఇబ్బంది పడుతుండ్రు. అంటే మీరు దొంగలని తేలిపోతున్నట్టే కదా. ఇది 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 బీఆర్ఎస్. తెలంగాణ ప్రజలు దోచుకోవడం వాళ్ళ వంతే, మళ్ళీ ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళకి మాత్రం కోపాలు వస్తాయేమో. కోపాలు గీపాలు అనే ప్రజాస్వామ్యంలో నడవవు. ఇదేం రాజరికం కాదు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారిని అనడం వల్ల ఈ ఏమంటారు ఏమంటారు బుడరకాళ్ళు, ఈ చిల్లర మల్లరకాళ్ళు అనడం వల్ల ఆయనది ఏం కాదు. ఇలా మిమ్మల్ని ఆయన భాషలో చెప్పాలంటే మిమ్మల్ని తొక్కుకుంటూనే వచ్చేలా ముఖ్యమంత్రి అయ్యండి ఈ రాష్ట్రానికి. ఇలా ఇంకా మీరేంది ఆయన బీకేది ఒక మాట అనుకుంటే. కాబట్టే ఇలాంటి ఏదో మాట్లాడితే మాకు పెద్ద పేరు వస్తుంది, మాకు గొప్ప వస్తుంది, అబ్బా ఓ కేటీఆర్ ఏం మాట్లాడింది, అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ వాళ్ళం మాట్లాడగలం, మాకంటే ఎక్కువ ఏం పెద్ద పీకి పడేసింది ఏం లేదు అక్కడ. కాబట్టి ఇవాళ కేసీఆర్ తన కుటుంబం మొత్తంతో కూడా అవినీతి చేయించి అవినీతి కూపంలో విరుక్కుపోయి దానికి సమాధానం చెప్పుకోలేక ముఖం చాటేసిండు అనుకోవాలి. ఒక జడ్జి ముందు ముఖం చాటేసి ఇన్ కెమెరాలకు వచ్చిండంటేనే ఆయన సగం తప్పును అంగీకరించినట్టు. ఏం చిన్న ప్రశ్నలు అవి. దీనికి ఇంజనీర్ ఎవరని చెప్పే ప్రయత్నం మీరు చేయలేకపోతుండ్రంటే, ఇలా మాధవిలత అనే సోదరి పేరు ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఏంది చినాబ్ రైల్వే బ్రిడ్జ్ కట్టిన ఇంజనీర్ ఎవరంటే ఒక 17 సంవత్సరాల నుంచి కష్టపడ్డ ఆ సోదరి ఇలా తెలుగు మహిళ ఇవాళ ఒక గర్వంగా చెప్పుకుంటారు. మరి అదే కాళేశ్వరం కట్టినవారు ఎవరు చెప్పంటే ఒక్కటి రాట్లేడు. అంతకుముందే నా మెదడు పెట్టినా, నా రక్తం పెట్టినా, నా బువ్వ పెట్టినా, ఇది ఈయన ఏదో సొంత పైసలతో కట్టినట్టు. తెలంగాణ ప్రజలు దోచుకోవడానికి ఎస్కలేషన్స్ అంతా పెంచి తుమ్మిడిహెట్టి నుంచి కాకుండా మేడిగడ్డ నుంచి తీసుకొచ్చి దోచుకున్న దొంగలు ఇలా మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఉదయం కేటీఆర్ ఇంకో మాట కూడా అన్నాడు, 97,000 కోట్లు అయితే వీళ్ళు 1,00,000 కోట్లు అంటున్నారు, అసలు అంత ఖర్చే కాంది, అంత అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు, వీళ్ళకి అసలు మెదడు లేదు అంటూ ఆయన మాట్లాడుతున్నారు కేటీఆర్. వానికి ఏమన్నా చూపిరా అని తిక్కలేసి ఉన్నది. కాగ్ రిపోర్ట్లో 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. ఇంకా థర్డ్ పైపుకి ఇంకా ప్రతిపాదనలు పంపలే. 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఖర్చు పెట్టింది ఎంత అంటే 94,000 కోట్లు అంటున్నారు ఇప్పుడు. అసలు ఫస్ట్ కాగ్ రిపోర్ట్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. కమిషన్ తర్వాత ఇలా మీరు మల్లన్న సాగర్ కంప్లీట్ కాలే, కొండపోచమ్మ కంప్లీట్ కాలే, తర్వాత మల్లంపేటకు సంబంధించి కంప్లీట్ కాలే, ఎల్లంపల్లి మేము కట్టింది, ఇలా సుందిల్ల బొంగబడ్డది, కన్నెపల్లి కూలిపోయింది, ఇలా మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఇంకా మరి మీరు ఏం చేసిర్రు రా బాబు? 94,000 కోట్ల ఖర్చు బడ్జెట్ నుంచి పెట్టి కాళేశ్వరం మిషన్ పెట్టి దానికి కరెంట్ ఎత్తిపోసినందుకే ఒక్కసారి ఎత్తిపోస్తే 12,000 కోట్లు దరిద్రులారా. 12,000 కోట్లు ఇలా ఉద్యోగులకు నేను పిఆర్సీ ఇచ్చుకుంటుంటే, ఇలా డిఏలు ఇచ్చుకుంటుంటే, 5 డిఏలు ఇచ్చుకుంటుంటే 11,000 కోట్లు వాళ్ళకి మొత్తం వాళ్ళ ఖర్చు. ఇవాళ ఉద్యోగులకు వాళ్ళు మన మీద ధర్నాలు చేసే కాడికి వచ్చింది. మీరు ఇట్లాంటి అంటే ఒక్క చుక్క రాకుండా కూడా 65 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో. మీరు కాళేశ్వరం పారింది ఈ అంతా అని చెప్పినప్పుడు ఎంత వచ్చింది? 25 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మరి చుక్క రానప్పుడు ఇంతెందుకు వచ్చింది? అది తెలంగాణ రైతుల కష్టం చేసుకున్నారు. వాళ్ళు సొంతంగా కష్టపడి చేసుకున్న దానికి అలా దిగుబడి వచ్చింది. సరే మేము పంట పెట్టుబడికి సాయం చేయొచ్చు, లేకపోతే అదే మన బోనస్కు సాయం చేయొచ్చు, వాటి ఇతర చిన్న మేలు చేసినాం. కానీ వీళ్ళు కాళేశ్వరం వల్ల తెలంగాణ అంతా సస్యశ్యామలం అయితే ఒక్క చుక్క రావట్లేదు కదా 2023 నుంచి. మరి ఎట్లా పడినది ఈ పంటలన్నీ ఎట్లా పడినాయి? కాబట్టి ఇవాళ వాళ్ళు చేసిన దాన్ని ఇప్పుడు ఒక మాట అంటున్న, కాగ్ రిపోర్ట్ అయితే మీరు నేను చేసేది కాదు కదా, అది చట్టబద్ధ సంస్థ కదా, అది బీజేపీ కంట్రోల్లో అని కాదు, ఎవరి కంట్రోల్లో కూడా ఉండదు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తుంది అది. మరి ఇంత దివాలాకోరు రాజకీయాలు చేసే కేటీఆర్కి మనం ఏం చెప్తాం? ప్రాజెక్టు ఆయన ఏమంటుండే, అసలు పోనీ ఎన్ని లక్షల కోట్లతో కట్టిండ్రో చెప్పమనండి, అది ఎన్ని వేల కోట్లతో కట్టిండ్రో చెప్పమనండి, అదైనా తెలుసా కనీసం?
వాళ్ళ బావేమో మొట్టమొదటి మంత్రి, వాళ్ళ అయ్యే సెకండ్ మంత్రి, నీళ్ళ మంత్రి. ఈయన హరీష్ రావు ఫినాన్స్ మంత్రి ఫస్ట్ నీళ్ళ మంత్రి, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ అయింది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనం పెడుతున్నాం కదా, ఎట్లా వస్తాయి నీళ్ళు అని చెప్పేసి ఆ ఈటల రాజేందర్ చెప్పడా, ఈ హరీష్ రావు చెప్పడా? ఈయనకేమో ఇది పులకేసి కేసు, ఇది దీనికి ఏం తెలియదు, ఊకనే ఎవడో రాసిచ్చిందని చదివే కేసు, లేకపోతే ఆ మీడియాలో వచ్చి ఉన్న అట్లని అటో ఇటో మాట్లాడి ఇట్లాంటి బూతులు మాట్లాడే కేసు ఇది. కాబట్టి అలా తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవడు అవినీతి చేసిండో, మా ఎల్ఓపి రాహుల్ గాంధీ గారు ఆ బ్రిడ్జ్ మీద నిలబడి, ఎక్కడైతే కుంగిపోయిందో ఆ బ్రిడ్జ్ మీద నిలబడి వాదా ఇచ్చింది. ఎవరైతే ఈ అవినీతిని చేసిండ్రో వాళ్ళతో కక్కిస్తామని చెప్పిపోయిన మాట ఎందుకు వదిలేస్తామనుకుంటారు ఊకేనే? ఇక బీజేపీ వాళ్ళు ఏమో వాళ్ళు ఏదో మిలాఖత్ అయినరు, బీఆర్ఎస్ వాళ్ళతో మిలాఖత్ అయినరు. ఇంకో ప్రశ్న, కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు నోటీసులు ఇవ్వడమేనంటూ కవిత పెద్ద ఎత్తున ధర్నా చేసింది. ఈ రోజు ఉదయం పోయి తండ్రిని కలిసింది. కానీ ఇక్కడికి చూస్తే ఇక్కడ కేవలం కేటీఆర్ వన్ మ్యాన్ షో నడిచింది. మరి అంత మద్దతు తెలిపిన కవిత ఇక్కడికి ఎందుకు రాలేదంటారు? అసలు నేనంటున్న వాళ్ళ పొలిటికల్ డ్రామా, ఇంటి ఏమంటారు దాన్ని, ఏమంటారు కదా, ఫ్యామిలీ డ్రామా అది. ఆయన పోయి మళ్ళీ ఇన్ని రోజులేమో కలిసి ఏం చెప్పలేని ఆమె ఇప్పుడు లెటర్లు రాసిన ఆమె ఇప్పుడు ఎట్లా పోయి కలిసింది? అది ఒక ఎత్తు. నేనేమంటున్నంటే, ఇప్పుడు కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నాడు, మా అయ్య మీద ఈగ వాలినా తెలంగాణ మీద వాలినట్టు. మిమ్మల్ని ఓడగొట్టింది తెలంగాణ ప్రజలే అక్క, మా అమ్మగాని. మిమ్మల్ని పాతాళంలోకి దిగ్గొట్టింది తెలంగాణ ప్రజలు. ఇంకా తెలంగాణ ప్రజల మీద ఇంకా ఏదో ప్రేమ ఉన్నట్టు నటించకండి. వాళ్ళకి ఇండ్లు ఇయ్యక, వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యక, వాళ్ళ నిధులన్నీ దోచి, వాళ్ళని సర్వం దోచుకుంటే వీళ్ళుంటే ఇంకా తెలంగాణ దోపిడికి గురైద్దని మిమ్మల్ని ఓడగొట్టి, మీరు ఎన్ని వేల కోట్లు పెట్టినా కూడా ఆ సెంటిమెంట్ రోజులు పోయినాయి. ఆ సెంటిమెంట్ రోజులు ఇంకా ఉన్నాయని చెప్పి భ్రమపడడంలో లాభం లేదు. ఇలా ఒక 100 మంది 200 మందినో లేకపోతే 1000 మందినో అక్కడికి చేకూర్చి ఆ కేసీఆర్ని మేము బలపరుస్తున్నాం అని చెప్పేసి ఆడ మీడియా ముందు అన్నట్టు కాదు. ఎవ్వరు తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా బీఆర్ఎస్ను, టీఆర్ఎస్ కూడా కాదు అది, ఇప్పుడు బీఆర్ఎస్ను సహించే పరిస్థితుల్లో లేరు. మళ్ళెక్కడ ఏ రూపంలో ఈయన మళ్ళా రాజకీయాల్లోకి వస్తాడో, ఇంకా మళ్ళీ యాక్టివ్ అవుతాడో అని చెప్పి బాధపడతారు తప్పితే మీ గురించి ఆలోచించేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఆ స్థాయి ఖర్చు చేసినా ఏం చేస్తాం, ఓడగొడితే ఇంట్లో పంతాం అన్నాడు కేసీఆర్. ఇంట్లో వండబెట్టారు, పండుకోండి ఇంకెందుకు. కానీ అవినీతికి సంబంధించిన అంశంలో మీరు చేసిన తప్పులు భరిస్తారు తెలంగాణ ప్రజలు అనుకోకండి. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క అవినీతికి సంబంధించిన అంశంలో దానికి కక్ష సాధింపు అని చెప్పి వాళ్ళు పేరు పెడుతున్నారు. కక్ష సాధింపు అయితే జడ్జి గారికి ఏం కక్ష సాధింపు ఉంటుంది? హైకోర్టుకి ఎందుకు కక్ష సాధింపు ఉంటుంది? సుప్రీంకోర్టుకి ఎందుకు కక్ష సాధింపు ఉంటుంది? కాబట్టి అలా కక్ష సాధింపు అని చెప్పి పక్కకు తప్పించుకునే ప్రయత్నం చేసినా ప్రభుత్వం డెఫినెట్గా ఎవరైతే తప్పు చేసిండ్రో, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిండ్రో, ప్రజల సొమ్మును దోచుకున్నారో, పేదోడి రక్తపు లేకపోతే చెమటను ఇలా మార్చి, రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన ఆ బిల్లుల్ని కూడా ఏ విధంగా దోచుకున్నారో అట్లాంటి సిగ్గులేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా శిక్ష అనుభవించాల్సిందే. మరి తప్పు చేసి కూడా నేను దబాయిస్తా అంటే ఇదేం రాజరికం కాదు, ఇదేం రాజుల కాలం కాదు. వెనుకటికి రాజు కాక వద్దంటే మాఫ్, పరాకుల మాఫ్ అన్నట్టు ఉండదు. ఇది చట్టం ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ప్రతి ఒక్క ప్రజలు ఒక నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఆ నమ్మకంతోనే మా కోట్లు వేసిండ్రు. ఇంత పెద్ద ఎత్తున మీరు ఖర్చు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం వల్లనే. అలాంటి నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారిని మీరు ఏమంటాము, మీ జన్మలో కూడా రీచ్ కాలేరు. మీరు ఓ పెద్ద పొడింగి ముచ్చట చెప్తా ఉన్నారు, మేము ఇట్లా, ఆయన లెజెండ్, మా కేసీఆర్ ఇట్లా అని. లెజెండ్నే ఓడగొట్టిన ఒక గొప్ప నాయకుడిగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎవడో మీలాంటి వాడు పట్టుకొని అని అంటే కాదు, దేశం మొత్తాన కూడా ఇలా రేవంత్ రెడ్డి గారి చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నది? ఇలా బీసీ బిల్లు తెచ్చిండు, ఇలా ఎస్సీ క్లాసిఫికేషన్ చేయడమే కాదు, సన్నబియ్యమే కాదు, ఇదంతా మేము ప్రభుత్వం చేసినాయి. కానీ మిమ్మల్ని ఓడగొట్టిండంటే మీరు ఎంత దిగజారిపోయిండో చూడండి. ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనను ఇష్టానుసారంగా మాట్లాడడం అంటే మీ యొక్క ఏమంటుంది రాజకీయ దివాలా కోరుతనానికి అదొక ప్రతీకగా ఉంటుంది తప్పితే అదేం ప్రభ తెచ్చేది కాదు. నేను ఒక మాట కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా ఎవరు బీకలేరు, గుర్తుపెట్టుకొని రాసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎంతసేపు టార్గెట్ మీ బతుకంతా రేవంత్ రెడ్డి చుట్టే జరుగుతున్నది కదా.
ఆయన ప్రతిపక్షంలో ఉన్న నుంచి అయినా చిన్నప్పుడు అయినా రేవంత్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నారు. మీరు ఇంతమంది ఇంత పెద్ద బలగము ఇదంతా అనుకుంటున్నారు కదా, మాకు పెద్ద వ్యవస్థ, మేము మంత్రులం ఉన్నాం, మేము ఎంత అనుకుంటున్నారు కదా, మరి ఎందుకు ఒక్కడొచ్చి మిమ్మల్ని కొట్టిపోగలిగిండో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కాబట్టి ప్రజల్ని ప్రేమిస్తే దీవిస్తారు, ప్రజల్ని మోసం చేస్తే వంచిస్తే ఇగో ఇట్లా రాజకీయంగా మీకు సమాధి కడతారు. అదే ఇప్పుడు మీకు జరిగింది. ఇలా ఫామ్ హౌస్ లో ఉండి ఈ విచారణ కొరకు వచ్చిండు తప్పితే ఆయన ఏ రోజు ప్రజల కొరకు వచ్చిండో ఒకసారి ఆలోచించండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద పడి ఏడవడం మానుకోండి అని చెప్పి వాళ్ళకి హితవు చెప్తున్నా. థ్యాంక్ యూ దయాకర్ గారు. మొత్తం మీద అటు కమిషన్ విచారణ, బహిరంగ విచారణకు అంగీకరించకపోవడమే సగం తప్పు నొప్పుకున్నట్టు అవుతుందంటూ అటు కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. మొత్తం మీద అటు కమిషన్ విచారణ ముగిసింది, కానీ చాలా కీలకంగా ఇప్పుడు కమిషన్ ఎటువంటి ప్రశ్నలు వేసింది,